సభకు నమస్కారం. ఇక్కడికి చేసినటువంటి మన మాజీ మంత్రి వారు హరీష్ రావు గారు, మన నర్సాపూర్ ఎమ్మెల్యే చింతాలక్ష్మారెడ్డి గారు, చింత ప్రభాకర్ గారు, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ ఈ రోజు జూన్ మట్టి టిప్పర్లు కొట్టుకుంటే సంవత్సరానికి 5 మంది ఎంత అయిపోతుంది. మన అడవిలో వన్యప్రాణులకు ఎంత అయిపోతుంది, వన్యప్రాణులు ఎంత ఉంటాయి. మన అడవులు అడవులలోనే ఈ ముఖ్యంగా ఈ ఉమ్మడిల మండలం కాకుండా నర్సాపూర్ మండలం అది పెద్ద హైట్ ఇక్కడ వచ్చినటువంటి ఆ చెత్త వేస్తే మొత్తం నర్సాపూర్ కూడా మొత్తం ఇంకా ఉమ్మడిల మండలమే కాకుండా నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ ఏమంటున్నామంటే ఇప్పుడు ఇక్కడ దేశం నుంచి అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఒక మీద ఒకరు ఎందుకంటే ఆరోగ్యమైతే నేను ఎక్కువ చేస్తున్నామని కొందరు ఇక్కడ ఉన్న నాయకులు చెప్తున్నారు. ఏమైనా సరే దాన్ని ఇప్పుడు ఈ డంప్ యార్డు నిర్మాణము ఏ విధంగా దాన్ని నిలిపివేసి ఇక్కడ ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్నా, ఒక మెడికల్ కాలేజీ అన్నా ఏదైనా వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. ఈ అడవిలో వేస్తే మాకు అందరికీ చుట్టుపక్కల ఇప్పుడు నల్లవల్లి ఆ డంప్ యార్డ్ చుట్టుముట్టు ఒక 1000-1500 ఎకరాల పొలాలు ఉన్నాయి. ఈ 1000-1500 ఎకరాలు కూడా ఫీడ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో మన కేటీఆర్ గారు ఇది డంప్ యార్డ్ ఇక్కడ వస్తుంది అని చెప్పారు. ధాన్యం పెట్టి రోజు హైలైట్ చేస్తూ ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ ఉండి కూడా ఆయన కూడా డంప్ యార్డ్ ఇక్కడికే రావాలన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మా రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడింది కూడా ఈ మధ్యన వీడియో వైరల్ అయింది. రేవంత్ రెడ్డి గారిది కానీ మన కేటీఆర్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిందా కేటీఆర్ మాట్లాడిందా అనేది సమస్య. ఇక డంప్ యార్డ్ ఎట్లా బంద్ అవుతుంది? ముఖ్యంగా పెద్దలు మీకు మాకు ఈ గుమ్మరాల మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. ఎప్పుడో జిన్నారంలో కావాలన్నప్పుడు అప్పుడు ఎంతో కొట్లాడినాం 85లో. అప్పుడు వెంకటేశ్వర గుప్తా విఠల్ రెడ్డి గారు ఇక్కడ గుమ్మరాల మండలం ప్రకటించి జిన్నారం చేసి అప్పుడు కూడా కొట్లాడినాం. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గుమ్మరాల మీద ప్రేమతోని అప్పుడు మదన్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి గుమ్మరాల మండలం చేశారు. ఈ గుమ్మరాల మండలం అయినాక 5 సంవత్సరాలు కూడా కాలే, ఒకటే టర్మ్ అయిపోయింది. ఇక్కడ ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లేదు, ఎంపీడీఓ ఆఫీస్ సరిగా లేదు, పోలీస్ స్టేషన్ సరిగా లేదు. ఇప్పుడు దీన్ని మున్సిపాలిటీ చేసిరన్నా 5 ఊర్లను కలిసి ఒక మున్సిపాలిటీ. ఇప్పుడు మండలాలు చేస్తే ఏం లాభం? ఈ నల్లవల్లి, కొత్తపల్లి, మాంబాపూర్, నంతారం కలిస్తే మండలమా? చిన్న పల్లెటూరు ఒక్కొక్క ఊరు 500 ఓట్లు 600 ఓట్లు ఉన్న ఊర్లను మండలం చేస్తే ఈ మండల వ్యవస్థకే పరిష్కారం. అది మన చిన్న దానికి వ్యవస్థకే చిన్న చూపది. మా మండలాన్ని ఇక్కడ ఉన్న ఈ 5 ఊర్లను మున్సిపాలిటీ చేసి మున్సిపాలిటీ బోర్డు మార్చిన తెల్లారే డంప్ యార్డ్ పని స్టార్ట్ చేసింది. ఇక్కడ ఏమనంటే ఇప్పుడు మీ మున్సిపాలిటీ చేస్తున్నాం, మీ చెత్త మీకు వేస్తామనే పరిస్థితి ఉంది. ఈ మున్సిపాలిటీని కూడా మేము రద్దు చేయాలని అడుగుతున్నాం. మా ఊరు తరఫున కాదు, ఈ 5 ఊళ్ళలో ఎవరికి ఇష్టం లేదు. వేరే గ్రామ సభ జరగలేదు, ఏ ఊళ్ళో గ్రామ సభ జరగకుండా ఏకపక్షంగా అసెంబ్లీలో బిల్ పాస్ పెట్టింది. అసెంబ్లీలో గుమ్మరాల మండలం అని ప్రకటించేసి ఇది ఎందుకంటే ఈ మున్సిపాలిటీతో మాకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. గతం తర్వాత ఈ పర్యావరణం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీన్ని ఎందుకంటే హరీశ్రావు గారు చాలా విషయాలు తెలుసు. అప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర బాగా ఎన్నో విషయాలను డీల్ చేస్తున్నారు. సిద్దిపేట కానీ ఎక్కడ కానీ దీన్ని కూడా ప్రభుత్వంతో మీరు ఏ విధంగా దీన్ని మార్చి ఇక్కడ అగ్రికల్చర్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ఏదైనా శాంక్షన్ అయ్యేటట్టు చేసి ఈ డంప్ యార్డ్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. హెచ్ఎండిఏ పరిధిలో మీకు తెలిసిన ఎన్నో భూములు ఉన్నాయి, అక్కడ వేయచ్చు. ఇక్కడ మీకు తెలుసు ఇక్కడే గాయల బాతులపల్లి కాడ 200 ఎకరాల ఫారెస్ట్ ఉంది. మరి అది ఫారెస్ట్ అన్నా ఈ ఫారెస్ట్ వేయాలా, మా ఊరు ఫారెస్ట్ వేయాలా? అది ఫారెస్ట్ ఆ ఫారెస్ట్ తీసుకొని ఫారెస్ట్ తీసుకొని దగ్గర ఉన్నాయి. ఆ 200-300 ఎకరాలు బాతులపల్లిలో ఉన్న తెలుస్తుంది. ఇక్కడ మా దగ్గర ఉన్న రైతులను